హాయ్ అండి, అనుకోకుండా ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే నాకు ఫ్యూ మినిట్స్ అంటే ఒక 10-15 మినిట్స్ ముందు ఫ్రీడమ్ యాప్ నుంచి మెసేజెస్ వచ్చాయండి వాట్సాప్లో. ఏం చెప్తున్నారంటే, మేడం మీకు తెలిసి తెలియకుండా సగం ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేయొద్దు, మేము ఎవరిని అలా మోసం చేయట్లేదు, మీరు సగం సగం నాలెడ్జ్తో పెట్టి మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీకు కంపెనీ వాళ్ళు మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మీకే రిస్క్ అని మెసేజ్ పెట్టారు. సో నేనేమన్నానంటే, నేనేం అబద్ధం చెప్పలేదండి, దాంట్లో నేను చెప్పేవన్నీ నిజాలే. మరి ఇంతమంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, అబ్బాయిలు మెన్ కానివ్వండి, ఎవరైనా కమెంట్స్ పెట్టారు కదా, మరి దానికి మీ సమాధానం ఏంటి అంటే, అది మాకు కూడా తెలియట్లేదు మేడం, మరి మేమైతే ఎవరిని మోసం చేయట్లేదు అంటారు. ఫైనల్గా ఆయన చెప్పేది ఏంటి అంటే, దాని సారాంశం, మేమైతే కావాలని మోసం చేయట్లేదు, చాలామందికి యాప్ని ఎలా వాడాలో తెలియక, దాంట్లో ఉండే కంటెంట్ అర్థం చేసుకోలేక ఇలా మోసపోయాము అని అనుకుంటున్నారు అని ఆయన చెప్తున్నారండి. సరే, ఆయన వర్షన్ కూడా వినాలి కదా, మనం వన్ సైడెడే ఉండకూడదు. సరే, నేనేమన్నానంటే, సరే అయింది, అది మిస్అండర్స్టాండింగో లేకపోతే మీకు తెలియకుండా ఎంప్లాయీస్కి గైడ్ చేయడం తెలియట్లేదా, లేదంటే ఎంప్లాయీస్ ఏమన్నా ఇలా చేస్తున్నారా, ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి మీరు సార్ట్అవుట్ చేయండి అంటే, ఆయన ఏమన్నారు, ఎవరెవరైతే డబ్బులు కట్టి వాళ్ళు ఏమీ నేర్చుకోలేక మోసపోయామో అని అనుకుంటున్నారో వాళ్ళకి నా నంబర్ షేర్ చేయండి, నేను ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేస్తాను అని అన్నారండి. దాంట్లో మాక్సిమం ఉన్న ప్యాకేజే 14,999 అంటే 15,000 ప్యాకేజ్. మరి చాలా మంది 40,000కి మోసపోయాం, 50,000కి మోసపోయామని ఎలా పెడుతున్నారు మేడం అని అడుగుతున్నారు. మరి నేను కామెంట్స్ రాపిస్తున్నానని వాళ్ళు ఏమని అనుకున్నారేమో అని, నేను రాపిస్తే ఒకళ్ళిద్దరితో రాపిస్తాను, 100 మందితో రాపించలేను, నాకు అసలు అంత అవసరమూ లేదు, టైము లేదు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మీరు రాపించారని మేమేం అనట్లేదు మేడం, మరి ఇది ఎందుకైందో మాకు తెలియట్లేదు, మీరు CEO గారి గురించి కూడా మెన్షన్ చేశారు, అరెస్ట్ అది ఇది అని, అది వేరే ఇష్యూ మీద అయింది, ఇలా హాఫ్ నాలెడ్జ్తో మీరు పెట్టద్దు ప్లీజ్ అని అంటున్నారు. ప్లీజ్ అన్న అవనివ్వండి, బెదిరింపులైనా అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, వాళ్ళు బెదిరించలేదు, ప్లీజ్ అనలేదు, పొలైట్గానే మెసేజెస్ పెట్టారు, లీగల్ యాక్షన్ తీసుకుంటే మీకే రిస్క్ అని చెప్తున్నారు. సో రిస్క్ అంటే నేను దీని అంతటికీ సిద్ధపడే, అంటే లీగల్ యాక్షన్ వాళ్ళు తీసుకోమని నేనేం అనట్లేదు, లీగల్ యాక్షన్ తీసుకుంటే నాకు రిస్క్ అని నాకు తెలిసి కూడా ఎందుకు పెట్టాను అంటే, నేను పెట్టే దాంట్లో అబద్ధం ఏమీ లేదు కాబట్టి, నేనేమి టార్గెట్ చేసి పెట్టట్లేదు కాబట్టి పెట్టారు. సో అదంతా అయిపోయింది, ప్రీవియస్ వీడియోలోనే నేను అంతా చెప్పాల్సిందే చెప్పాను. ఇప్పుడు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ షార్ట్ వీడియో, చిన్న వీడియో, ఎందుకంటే ఎవరెవరైతే మోసపోయామనుకుంటున్నారో, నవీన్ గారు అంట ఆయన పేరు, నేను స్క్రీన్ పైన నంబర్ వేస్తాను, ఆయనకు మెసేజ్ చేయండి, ఆయన సార్ట్అవుట్ చేస్తానని చెప్పారు. సో సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఏం నష్టపోయారో మీరు రికవర్ చేసుకున్నాక, అంటే రీఫండ్ తెచ్చుకుంటారా, లేదంటే కోర్స్కి వేశారు కాబట్టి ఆ కోర్స్ నుంచి లాభం పొందుతారా, సో ఏదో రకంగా ఆయన సార్ట్అవుట్ చేస్తారు. మరి ఎలా చేస్తారని నేను అడగలేదు, ప్రాబ్లంకి అయితే మీకు సొల్యూషన్ చూపిస్తానంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఛానల్కి వచ్చి ఒకసారి కమెంట్ పెట్టండి. వాళ్ళు జెన్యూన్ అయి ఉంటే ఈ కమెంట్స్ నెక్స్ట్ కోర్స్ తీసుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి, వాళ్ళు జెన్యూన్ కాదు అనుకుంటే ఇంకా మళ్ళీ మనం ఏమీ చేయలేము. అక్కడ నాకు అర్థమైంది అయితే ఒకటండి, వాళ్ళు కావాలని చేస్తున్నారా, లేదంటే వీళ్ళు అంటే మన వాళ్ళు కమెంట్స్ ఎవరు పెట్టినారు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా, ఇదైతే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆయన అయితే జెన్యూన్గానే అనిపించారు నాకు, అంటే మేము సార్ట్అవుట్ చేస్తాం మేడం, మేము ఎందుకు మోసం చేస్తాం, మేము చేయట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు. మరి అర్థం చేసుకోలేకపోతే ఒకళ్ళిద్దరు 10 మంది అర్థం చేసుకోలేరు, ఇంతమంది 100లో అర్థం చేసుకోకుండా ఉంటే మీరు యాప్ వైపు నుంచి లేదంటే మీ ఎంప్లాయీస్ని ఇంకా కొంచెం బాగా ట్రైన్ చేయాలి అన్నట్లు నేను చెప్పాను. అసలు సబ్స్క్రిప్షన్స్ అనే మాటే లేదు మేడం అంటున్నారు. మరి ఆ మాటే లేనప్పుడు మన వాళ్ళు చాలామంది సబ్స్క్రిప్షన్స్ ఇంకొంతమందిని జాయిన్ చేయించడము ఇవన్నీ చెప్తున్నారు. సో ఆయన చెప్పేదానికి మన వాళ్ళు చెప్పేదానికి పొంతం లేదు. మరి ఫ్రీడమ్ యాప్ పేరుతో ఇంకా ఎవరైనా చేస్తున్నారా అది మనకు తెలియదు. సో జాగ్రత్తగా ఉండండి, సార్ట్అవుట్ చేసుకోండి. ఆయన నంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఆయనకి నాకు మధ్య జరిగిన కన్వర్జేషన్ కూడా వీలైతే స్క్రీన్ పైన పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.